దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. బైబిల్ తీసి అందరూ తీయండి. ఈ ఫ్యాన్ వేస్తారా ఎవరైనా? దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 24వ వచనం. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతముందు వరకు నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. వెరీ గుడ్. దీని మీద మనము ఈ రాత్రి మాట్లాడుకుందాము. దరిదాపులుగా 6 ఉద్దేశాలు ఉన్నాయి. ఎన్ని ఉద్దేశాలు ఉన్నాయి? 6 ఉద్దేశాలు. దానియేలు గారికి హెడ్లైను, అంశం పేరు దానియేలు గారికి దేవుడు వాగ్దానం చేసిన 6 ఉద్దేశాలు. బ్రాకెట్లో ఇశ్రాయేలీయులకు. ఓకే, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే పాత నిబంధన గ్రంథము ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు వారి ద్వారానే ఇవ్వబడింది. పాత నిబంధన ఒక జాతికి ఇవ్వబడింది. ఎవరికి ఇవ్వబడింది? ఒక జాతికి, అంతే, కేవలం. అది ఒక దేశపు యొక్క చట్టం అనే విషయం కూడా మనము చూసే ప్రయత్నం చేశాం. అయితే ఈ దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానిస్తే, ఈ దానియేలు గ్రంథము మనం ఆలోచన చేస్తే ఒకసారి జాగ్రత్తగా, క్రీస్తుకు పూర్వం అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రాకమునుపు, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకమునుపు జరిగిన సంఘటనలు 606 నుండి 500 ఎంతవరకు అంటే చాలా ఉంది దానియేలు గ్రంథము మ్యాటర్ అయితే. కానీ మనం తీసుకోవాల్సింది కేవలము 36 వరకు తీసుకుంటే చాలు. 70 సంవత్సరాలు, అంతేనా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇంకా రావడానికి టైము ఉంది. ఇది క్రీస్తు పూర్వం. యేసుక్రీస్తు వారు ఆయన క్రీస్తు పూర్వము 4లో వచ్చారు. కనుక క్రీస్తు పూర్వము ఇంకా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి 600 సంవత్సరాలు, ఒక 2 పెట్టే చాలు, ఎక్కువద్దు. 600 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఇంకా భూమి మీద తల్లి గర్భంలో పుట్టలేదు. అంతకు మునుపు ఇశ్రాయేలీయులు అనే జనాభా ఉన్నారు. వారికి గ్రంథం ఇవ్వబడింది. అందులో దానియేలు గ్రంథం ఒకటి. ఆ దానియేలు గ్రంథము క్రీస్తుకు పూర్వము 606 నుండి 536 వరకు 70 సంవత్సరాల కాలము విషయాలు వారు చెరలో ఉన్నారు కనుక ఇవ్వడం జరిగింది.
ఇకపోతే దానియేలు గారు 9వ అధ్యాయము 2వ వచనం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథాల వలన చదవడంతో గ్రహించాడు. ఇర్మియా గ్రంథాన్ని చదివాడు, రాజుల గ్రంథాన్ని చదివాడు, దినవృత్తాంత గ్రంథాన్ని చదివాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది 70 సంవత్సరాలు పూర్తి అవుతుంది మేము చెరలోకి రావడానికి అని. ఎప్పుడైతే అర్థమైందో ఆయన దేవుణ్ణి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. చెరలో బాబులోను సామ్రాజ్యంలో ఉన్నప్పుడు ఆ ప్రార్థనకి జవాబుగా 20వ వచనంలో 18వ వచనం, నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవియుకి ఆలకింపము, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టి ఉంచి చూడుము. ప్రభువా ఆలకించుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణము, అదిగో ఈ పట్టణం, ఈ జనము నీ పేరు పెట్టబడి ఉన్నవే. నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినమని వేడుకొంటిని అని రాయబడింది చూడండి. ఇప్పుడు ప్రార్థన చేశాడు. ఈ పట్టణాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఈ 12 గోత్రాల ఇశ్రాయేలుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేశాడు. ఇంక మిగతా వారి కోసం ఆయన ప్రార్థన చేయలేదు. అప్పుడు నేను ఇంకా పలుకుచు ప్రార్థించుచు పవిత్ర పర్వతం వైపు కొరకు నా యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఇలాగూ ప్రార్థించుచుండగా మొదట దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలు ఆ మనుష్యుడు సాయంకాలపు బలి అర్పించు సమయం నాకు కనబడి నన్ను ముట్టెను. ఎవరొచ్చారు? గాబ్రియేలు దూత వచ్చాడు. అతడు నాతో మాట్లాడి ఈ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడు గనక నీవు విజ్ఞాపన చేయన ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుట వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరిన కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శనమును గ్రహించుము. అతనికి కలిగిన దర్శనం ఏదైతే ఉందో అది గ్రహించు. దర్శన భావమును ఏం చేయమన్నాడు? గ్రహించు. దర్శనము కలిగింది, దాని భావాన్ని కూడా ఏం చేయమన్నాడు? ఎక్కడ కలిగింది దర్శనం అంటే 8వ అధ్యాయంలో కలిగింది. 27వ వచనం, 8:27. ఈ దర్శనము కలగగా దానియేలును నేను మూర్ఛిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై ఉంటిని. పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయవచ్చి తిని ఈ దర్శనమును గూర్చి విస్మయము గలవాడనైతిని కానీ దాని సంగతి నాకు ఎవడూ చెప్పలేకపోయెను, లేదా ఎవరూ తెలియజేయలేకపోయాను. గనక భావం ఇంకా నాకు అర్థం కాలేదు. దర్శనం చూపించాడు కానీ దేవుడు దేవదూత ద్వారా దాని భావం కొరకు ఎదురు చూస్తున్నాడు. దాని యొక్క మీనింగ్ అర్థం కాలేదు. దాన్ని విప్పదీసి చెప్పలేదన్నమాట. కనుక అది మైండ్లోనే పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు 9వ అధ్యాయంలో. అదిగో 8వ అధ్యాయంలో నీకు చూపించిన ఆ దర్శనం ఏదైతే ఉందో ఇప్పుడు దాని భావాన్ని నీకు నేను తెలియజేస్తున్నాను అన్నాడు. ఇంకా 7వ అధ్యాయము 28వ వచనం కూడా చూడండి. దానియేలును నేను విని మనస్సునందు అధికమైన కలతగలవాడనై తిని, అందుచేత నా ముఖము వికారమాయెను. అయితే ఆ సంగతి నా మనసులో ఉంచుకుంటుని. ఇక్కడ ఒక దర్శనం వచ్చింది, దీని భావం కూడా మనసులో పెట్టుకొని ఉన్నాడు. అలాగే 8వ అధ్యాయంలో ఒక
దర్శనం వచ్చింది, దానికి భావం, దర్శనం చూశాడు కానీ దాని భావం చెప్పేవాడు ఎవడు లేడు. ఇప్పుడు 9వ అధ్యాయంలో దాని భావం చెప్పే సమయం వచ్చింది, దాని మీనింగ్ తెలియజేసే సమయం వచ్చింది, అది ఏంటనేది తెలియజేసే సమయం వచ్చింది. అందుకే ఇప్పుడు నీకు ఆ దర్శనం యొక్క భావమును గ్రహించుము అన్నాడు. ఇప్పుడు 24వ వచనం నుంచి మనము గమనిస్తూ ఉన్నాం. నంబర్ 1, తిరుగుబాటు మాన్పుటకును అని రాయబడి చూడండి. నంబర్ 1 ఏంటి? తిరుగుబాటు మాన్పుటకు అనేది మనం గమనిస్తున్నాం. ఇక తిరుగుబాటు అనేదాన్ని మనం గమనిస్తే ఎవరు తిరుగుబాటు చేస్తున్నారు? అది దానియేలు కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే వ్రాస్తున్నాడు, ఇంకెవరికి రాయలేదు. అది ఎవరికి సంబంధించిన పుస్తకం కాదు, ఆ విషయాలు కూడా కాదు. కనుక దానియేలు అడుగుతున్నది ఎవరి కొరకంటే ఈ పట్టణం కొరకు, 12 గోత్రాల జనం కొరకు. దేవదూత చెబుతుంది కూడా అదే. కావాలంటే 24వ వచనములో చివరి లైన్లో చూడండి, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకు 70 వారాలు విధింపబడిన. దేనికి 70 వారాలు? దేనికి? అది మనం మరలా భవిష్యత్తు నైట్స్లో చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇక్కడ క్లాసుల్లో వీళ్ళకి చెప్పేశాను, అవన్నీ మీరు వస్తే వాటిని వింటారు. వీళ్ళకి చెప్పేశాను. కనుక ఇక్కడ 70 వారాలు ఎవరి కొరకు? కేవలం 12 గోత్రాల ఇశ్రాయేలులకు మాత్రమే. 12 గోత్రాల ఇశ్రాయేలు, అది కూడా ధర్మశాస్త్రం కలిగిన వారికి మాత్రమే. 70 వారాలు వాళ్ళకు మాత్రమే. ఇందులో అన్య జనాంగం ఎక్కడ దూరకూడదు, అన్య జనాంగం దూరేకే లేదు ఇందులో, అది మీరు బాగా గమనించాలి. 70 వారాలు కేవలం ఇశ్రాయేలీలకి, పట్టణముకు. దేనికి? ఏ పట్టణము? యెరూషలేం పట్టణం, ఇశ్రాయేలీలకి ఇవ్వబడిన పట్టణం. ఇది మాత్రం మనం మైండ్లో గట్టిగా పెట్టుకోవాలి. అది 70 వారాలు అనేది కేవలం ఇశ్రాయేలీలకి, ఆ పట్టణానికి, యెరూషలేం పట్టణానికి విధింపబడెను. ఆల్రెడీ విధింపబడ్డాయి అని చెప్తా ఉన్నాడు. ఎందుకు విధింపబడ్డాయి, ఏం కథ? ఆ 70 వారాలు అనేటివి మనము దానికి ఇంకా వేరే విషయాలు ఉంటే మనకు అవసరం లేదు. ఈరోజు తిరుగుబాటును మాన్పుటకు, పాపము నివారణ చేయుటకు, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకు, యుగాంతము వరకున్నట్టి నీతిని బయలుపరచుటకు, దర్శనము ప్రవచనం ముద్రించుటకు, అతి పరిశుద్ధ స్థలము అభిషేకించుటకు అనే ఈ 6 ఉద్దేశాలు ఈ రాత్రి ఎంతవరకు వెళ్తే అంతవరకు మనము చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, మీరు నాకు సహకరిస్తే. అంతే, వేరేం లేదు ఇంక ఈ రాత్రి. రైట్. ఇకపోతే మొదటిది 24వ వచనములో మొదటిది నంబర్ 1. అవన్నీ తీసేసి పైనుంచి అక్కడి నుంచి రాసుకుంటారు. ఇంకా 24వ వచనం కూడా తీసేసి పైన హెడ్లైన్ తప్ప ఇంకేమొద్దు. 1 నుంచి జాగ్రత్తగా గమనిద్దాం. ఫస్ట్, తిరుగుబాటు మాన్పుటకు. ఏం మాన్పుటకు? ఎవరు చేశారు తిరుగుబాటు? 9వ అధ్యాయము 7వ వచనం. ప్రభువా, నీవే నీతిమంతుడువు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారం పొందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. ఎవరి మీద తిరుగుబాటు చేశారు? దేవుని మీద. ఏంటా తిరుగుబాటు? సేవకుని మాట వినకపోవటమే తిరుగుబాటు. ఎవరి మాట వినకపోవటము? పెందల కాడ లేచి తన సేవకుల్ని పంపుతూ వస్తూ ఉంటే వినలేదు, అదే తిరుగుబాటు. ఇప్పుడు కూడా మనం అలాగే చేస్తే అదే తిరుగుబాటు. నీకంటూ ఒక సేవకుని నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆ సేవకుని యొక్క మాటను నువ్వు విని దేవుని వాక్యానుసారంగా బ్రతకడము మనం నేర్చుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జ్ఞానము మనకు అవసరమా లేదా అండి? దేవుని గురించిన జ్ఞానం మనకు అవసరమా లేదా? చాలా చాలా అవసరం. ఎంత అవసరము అంటే ఆ జ్ఞానము మనం ఇంతకు ముందే చూసుకున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయములో విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు మళ్ళా విశ్వాసం, రివర్సు కాదు కదా, విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము.
జ్ఞానము అనేది ఎంత అవసరమో, ఎందుకు అవసరమో అక్కడ దాన్ని వివరించలేదు, కానీ దాన్ని పౌలు గారు బాగా వివరించారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక జ్ఞానం ఏం చేస్తుందో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయములో చాలా చక్కగా చెప్పాడు. 4వ అధ్యాయములో ఫిలిప్పీలకు రాసిన పత్రిక కొత్త నిబంధనలో 9వ వచనంలో చూడండి ఎంత బాగా చెప్పాడో. 7వ వచనం అండి, 7వ వచనం. పోటీ పడకండి, ఒకరు చదవండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు అది ఏం చేస్తుందంట? సమస్తము ఆ జ్ఞానం ఏం చేస్తుందంట? దేవుని యొక్క సమాధానాన్ని తీసుకొచ్చి మీ హృదయములోనూ మీ ఆలోచనలోనూ ఉంచుతుందంటది. కావలి ఉంచుతుందంట, కావలి. ఎందుకంటే హృదయానికి కావలి ఖచ్చితంగా ఉండాలి. హృదయాన్ని కాచుకునేవాడు ధన్యుడు. కనుక నీ హృదయములో పాపము చేయకుండా ఉండాలి, నీ తలంపుల్లో పాపం చేయకుండా ఉండాలంటే నీకు జ్ఞానం అవసరం. ఖచ్చితంగా జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే దేవుని యొక్క సమాధానమును నీ హృదయంలోనికి తీసుకొచ్చి, నీ తలంపుల్లోనికి తీసుకొచ్చి, ఆ జ్ఞానం నీ యొక్క కావలి కాస్తుంది. జ్ఞానం ఏం చేస్తుంది? వాచ్మెన్ లాగా నీ హృదయము పరిగెత్తకుండా, నీ యొక్క తలంపు వెళ్ళకుండా చెడుగా ఆ జ్ఞానం నిన్ను పట్టుకుంటుంది, కావలి కాస్తుంది, వాచ్మెన్ లాగా పట్టుకుంటుంది. దొంగ వచ్చినాడు అనుకోండి, వాచ్మెన్ ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఏం చేస్తాడు? అతన్ని పట్టేసుకుంటాడు అన్నమాట. కనుక ఏది కూడా నీ లోపలికి జ్వరబడకుండా నీ దగ్గర దేవుని గురించిన జ్ఞానం ఉందనుకో, నీ హృదయం సమాధానంగా ఉంటుంది, ఏ అలజడి ఉండదు ఇంకా దానికి. నీ తలంపుల్లో కూడా ఏ అలజడి ఉండదు ఇంకా. అందుకే జ్ఞానం అవసరం. వెరీ గుడ్. దానియేలు గ్రంథము 24వ వచనం, మరలా 9వ అధ్యాయానికి మనం వస్తే, తిరుగుబాటు మానుపుటకు అనే దాన్ని మనం తీసుకున్నాము. మరి తిరుగుబాటు అనేది ఎవరు చేశారు అని ఆలోచన చేస్తే మనము ఇశ్రాయేలీలు దేవుని పైన, దేవుని యొక్క పంపించిన సేవకుల పైన తిరుగుబాటు చేసినట్లుగా మీరు ఇర్మియా గ్రంథం అంతా చదవండి, మీకు అర్థమైపోతుంది. ఆఫ్టర్ ఇర్మియా గ్రంథం తర్వాతే దానియేలు గ్రంథము వ్రాయబడింది. తిరుగుబాటు చేశారు వాళ్ళు. వెరీ గుడ్. ఇక మనం ముందుకు పోవడానికి ప్రయత్నం చేద్దాము. దీంట్లో ఈ తిరుగుబాటు మానుపుటకు అనే మాట ఉంది. అక్కడ అసలు మాట ఏంటుంది? తిరుగుబాటును మానుపుటకు అన్నాడు. మరి తిరుగుబాటు మానపాలి, ఏం మానపాలి? ఈ తిరుగుబాటు మానపడానికి కింద ఏమని చెప్పాడు? 70 వారాలు విధింపబడ్డాయంట. అంటే ఈ 70 వారాల్లోనే ఏం మానపాలి? వాళ్ళ దగ్గర నుండి తిరుగుబాటును మానపాలి. అది ఇంపార్టెంట్. తిరుగుబాటును వాళ్ళతో మానాలి అంటే, వాళ్ళ చేత మానిపించాలి అంటే ఈ 70 వారాలు అవసరం. ఇది చాలా ఇంపార్టెంట్. తిరుగుబాటు వాళ్ళు మానాలి, తిరుగుబాటు చేయకుండా ఉండాలి. ఇప్పుడు వారు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారండి. ఏమండి, 606లో దానియేలు గ్రంథం అయితే యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చారు? 27లో. ఆయన 30 వరకు ఉన్నారు సిలువ ఇవ్వబడేదాకా. ఇది ఆయన బాప్తిస్మము, ఇది ఆయన సిలువ. మరి యేసుక్రీస్తు వచ్చినప్పుడు కూడా తిరుగుబాటు చేశారా లేదా వాళ్ళు? ఆ తర్వాత అపోస్తులు లైన్లోకి వచ్చారండి 30 తర్వాత 70 వరకు. మరి ఈ సమయంలో కూడా తిరుగుబాటు చేశారా లేదా వాళ్ళు? ఇక్కడ తిరుగుబాటు చేశారు, ఇక్కడ తిరుగుబాటు చేసి సిలువేసేశారు. అపోస్తులు తిరుగుబాటు చేసి చంపేస్తున్నారు, జ్ఞానులను చంపుతున్నారు, ప్రవక్తలను చంపుతున్నారు, అపోస్తులను చంపుతున్నారు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు చంపుతున్నారు. అంటే తిరుగుబాటు అనేది అది వాళ్ళకి ఫస్ట్ నుంచి వస్తూ ఉంది. ఎక్కడి నుంచి వస్తూ ఉంది? తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు వాళ్ళు. మరి ఎప్పుడు మానిపోయేది? తిరుగుబాటు మానాలంటే 70 వారాలకి లింక్ అయి ఉంది. వారు తిరుగుబాటు మానాలి, తిరుగుబాటు వాళ్ళ చేత. ఇంక తిరుగుబాటు మేము చేయలేం, తిరుగుబాటు మీద దెబ్బ కొట్టాలి. ఇప్పుడు దెబ్బ కొట్టాలి, దేవుడే దెబ్బ కొట్టాలి. తిరుగుబాటు అనేది వారి చేత, ఇశ్రాయేలు చేత మానిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడు మానుతారంటే సిలువలో కాదు, అపోస్తుల కాలంలో కాదు, యేసుక్రీస్తు వారు బోధించినప్పుడు కూడా కాదు. దానికి ఒక టైం ఉందని చెప్తుంది బైబిల్. రైట్. ఎలా మానుపుతాడు ఏంటి అనే విషయాల్ని
మనం జాగ్రత్తగా చూద్దాం. నేను వేసినవి తుడిసేయి. 23వ అధ్యాయము మత్తయి సువార్త. నేను నిదానంగానే వెళ్తానండి, ఆతృత పడకుండా. ఏమైనా ముందుకు పోయినప్పుడు ఫాస్ట్ అవుతుంది. 23వ అధ్యాయము 29వ వచనం నుంచి జాగ్రత్తగా మనం చదువుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినముల్లో ఉండినేడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకుందురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. అంటే అర్థం ఏంటి? మా పితరులు తిరుగుబాటు చేశారు అని ఒప్పుకుంటున్నారు వీళ్ళు. మీరును మీ పితరుల పరిమాణమును పూర్తి చేయుడి. అంటే మీరు తిరుగుబాటు చేయడం నేర్చుకోండి, మీరు తిరుగుబాటు చేయండి. సర్పములారా, సర్పము సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, ఆఫ్టర్ యేసుక్రీస్తు వారు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత జరిగేది ఇది. యేసుక్రీస్తు వారు రాక మునుపు చంపారు, యేసుక్రీస్తును చంపారు. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత జరిగేటివి ఇవి. భూత, భవిష్యత్, వర్తమాన, భవిష్యత్ కాలం. ఇప్పుడు భవిష్యత్ కాలం చెప్తున్నాడు అక్కడ. ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు. నాలాగే వారిని కూడా చంపుతారు, సిలువ వేస్తారు. కొందరిని మీ సమాజ మందిరాలు, సునగోగులు ఉంటాయి కదా, ఆ సనగోగుల్లో ఏం చేస్తారు మీరు? వారిని కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణానికి తరుముదురు. నీతిమంతుడైన హెబెలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకియా కుమారుడకు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదికే వచ్చునని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. యెరూషలేమా, యెరూషలేమా, పర్వతాలను చంపుచూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచూ ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనును, అలాగే నేనును మీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వల్లని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు, అంటే యెరూషలేము అనే దేవాలయం మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెబుచున్నాను అనే మాట మనం 29 నుంచి 38 వరకు లేదా 39 వరకు చూసుకున్నాం. ఇక్కడ 2 విషయాలు మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఏంటి ఆ విషయాలు అని ఆలోచన చేస్తే, తిరుగుబాటు అనేది అది దానియేలు కాలంలోనే కాదు, ఇర్మియా కాలంలోనే కాదు, అది యేసుక్రీస్తు కాలంలో కూడా జరుగుతూ ఉందని చెప్తుంది ఇక్కడ బైబిల్. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు మీద కూడా జరుగుతుంది అది. అంత మాత్రమే కాదు, రాబోయే ప్రవక్తల మీద, రాబోయే అపోస్తుల మీద, రాబోయే జ్ఞానుల మీద, శాస్త్రుల మీద కూడా జరుగుతుంది అంటూ దానికి ఒక ఎండ్ కాడ పలికాడు. చూడండి అక్కడ ఏం పలికాడు? 35వ వచనం నుంచి 39వ వచనముల వరకు ఒక మంగళగీతం పాడాడు. చూడండి అక్కడ ఏం పాడాడు అంటే, మీ మీదికి అన్నాడు. అక్కడ ఏమన్నాడు? మీ, ఎవరు మీ అంటే? ఇశ్రాయేలీలు. అర్థమవుతుందండి? మీ మీదికి అంటే ఇశ్రాయేలీల మీదికి అంటూనే తర్వాత కిందేం చెప్పాడు? నెక్స్ట్ ఈ తరమే అన్నాడు అక్కడ. మరి ఏమన్నాడు? ఈ తరము అంటే యేసుక్రీస్తు వారు బ్రతికున్న తరము, అపోస్తులు బోధ చేసిన తరం. ఇంకా ఏమన్నాడు అంటే యెరూషలేము అన్నాడు అక్కడ. ఏమన్నాడు? యెరూషలేము అంటే యెరూషలేము పట్టణము నాశనం అవుతుంది, ఆ తరములో ఉన్నవారు నాశనం అవుతారు, ఇశ్రాయేలీలు కూడా నాశనం అవుతారు. అంటే అర్థం ఏంటంటే వారి మీదికి వచ్చును అన్నాడండి. అంతయు ఎవరి మీదకి వస్తుంది? మరి ఎప్పుడు నాశనమైంది అన్న విషయం మనకు తెలియాలి. యెరూషలేము ఎప్పుడు నాశనమైంది, ఆ తరం ఎప్పుడు చనిపోయింది, ఉగ్రతకు పాలయ్యింది, ఇశ్రాయేలీలు ఎప్పుడు నాశనమయ్యారు అని ఆలోచన చేస్తే మనకు చరిత్ర చెప్పింది క్రీస్తు శకం 70. నేను మీకు ప్రొజెక్టర్లో చూపించాను. క్రీస్తు శకం 70లో
యెరూషలేము నాశనం అయిపోయింది. ఆ తరంలో ఉన్నవారు యెరూషలేము నాశనం అయిపోయారు. ఇశ్రాయేలీలు 11 లక్షల మంది, ఎంతమంది? 11 లక్షల మంది మరి చంపబడ్డారు రోమా సామ్రాజ్యం చేత. అంటే ఈ AD 70 అనేది, క్రీస్తు శకం 70 అనేది ఇశ్రాయేలీలకి మంగళగీతం పాడుతూ ఉంది, లేదా వారికి నాశనం విధించబడతా ఉంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? తిరుగుబాటు మానుతుంది. ఇశ్రాయేలు తిరుగుబాటు ఇంకా ఏమవుతుంది? మాంచబడుతుంది. ఇక్కడ జరుగుతుంది తిరుగుబాటు. ఎక్కడ స్టాప్ అవుతుందండి దేవుని మీద తిరుగుబాటు చేసేది? ఎప్పుడైతే యెరూషలేం దేవాలయం నాశనం అవుతుందో ఇంక దేవాలయంలో దేవుడు ఉండడు, దేవాలయంలో ఆరాధనలు జరగవు, దేవాలయమే ఉండదు కదా, ఆరాధనలు జరగవు, ధర్మశాస్త్రమే ఇంకా అక్కడ ఉండదు. ఇశ్రాయేలీలందరూ చనిపోయారు, చెదిరిపోయి ప్రపంచమంతటికి, మిగిలిన కొంచెం మంది చెదిరిపోయి ప్రపంచమంతటికి వెళ్ళారు. అవునా లేదా? వాళ్ళు అస్సలు ఇశ్రాయేల్ దేశమే లేదు ఇంకా మొన్నటి వరకు, 1948 వరకు. ఈ 12 గోత్రాలు ఎటు వెళ్ళిపోయారో తెలియదు. క్రీస్తు శకం 70లో యెరూషలేము నాశనము, యెరూషలేము దేవాలయం నాశనము, ఆ తరములో ఉన్నవారు నాశనము, ఇశ్రాయేల్ నాశనం. అంటే తిరుగుబాటు ఎప్పుడు మానపబడింది? చూసారా? క్రీస్తు శకం 70లో తిరుగుబాటు మానపట. అంటే 70 వారాలు అనేటివి ఎక్కడ స్టాప్ అవుతున్నాయి అని ఆలోచన చేస్తే మనము అది AD 70 దగ్గర స్టాప్ అవుతూ ఉంది. 70 వారములు అంటే దానికి ఆరంభం ఉంటుంది కదంటే, 70 వారాలు అన్నప్పుడు 1 అని ఉంటుందా? అది ఆరంభం, అది ఆరంభం. మరి దాని యొక్క ముగింపు ఎక్కడ అని అనేది 70 వారం. ఆ 70 వారం ఎక్కడ అంటే క్రీస్తు శకం 70 చూపిస్తుంది. ఇది ఎందుకు? తిరుగుబాటు మానిపింది అప్పుడే దేవుడు. వారు ఆ తరంలోనే చనిపోయారు, ఆ తరంలోనే ఇశ్రాయేల్ నాశనమయ్యారు, ఆ తరంలోనే యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా అని చెబుతూ నీ ఇల్లు విడిగబడుతుంది అంటున్నాడు అక్కడ. అంటే నాశనం అవుతుంది అని చెప్తున్నాడు. అంటే ఎక్కడ ఆరంభమైంది 70 వారాలు అనేది తెలియాలి, ఎక్కడ ఎండ్ అనేది మనకు తెలియాలి. ఇప్పుడు ఎండ్ తెలిసింది, ఎక్కడ ఆరంభమైంది 70 వారము అనేది ఇప్పుడు మన సబ్జెక్ట్ కాదు, అది కిందకి దిగాలి 25వ వచనానికి. ఇప్పుడు దిగేక అయ్యలేదు కనుక తిరుగుబాటు మాన్పుటకు మరి సమయం ఎప్పుడు అని బైబిల్ మనకు స్పష్టంగా యేసుక్రీస్తు వారు చెప్పారు. అంటే యెరూషలేము నాశనము, ఆ తరం యొక్క నాశనమే తిరుగుబాటు మాన్పుట అనేది దానియేలు గారి ద్వారా ముందే చెప్పాడు, అది నెరవేరింది. ఇంకొక వచనాన్ని చూసుకుందాం. అందులో తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పిల్లలు ఏమైనా ఉంటే పడబెట్టుకోండమ్మా, మీరు వింటూ ఉండి. 15వ వచనం, 2:15. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుచు ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి, చూసారా? ప్రభువైన యేసును చంపారు, ప్రవక్తలను చంపి, అంటే మమ్మును హింసించి అనే మాట కూడా వచ్చింది. ఇది యేసుక్రీస్తు వారు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత 22 సంవత్సరాల తర్వాత చెప్పిన మాట. 52లో తెస్సలోనికలు రాసిన పత్రిక AD 52లో రాయబడింది. కనుక యేసుక్రీస్తు వారు క్రీస్తు శకం 30లో వెళ్ళిపోయారు ఈ లోకంలో వదిలి. ఆ తర్వాత ఈ తెస్సలోనికలకు ఈ పత్రిక పౌలు గారు క్రీస్తు శకం 52లో రాశారు. అప్పటికి కూడా హింసలు ఏమవుతున్నాయి అంటే తిరుగుబాటు ఏమవుతూ ఉంది? ప్రవక్తల మీదను అపోస్తుల మీదను ఇది కొనసాగుతానే కనబడతా ఉంది. అన్యజనులు రక్షణ పొందుటకై మేము వారితో మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదు మొట్ట వారి మీదికి, అది ఎప్పుడు వచ్చింది వాళ్ళ మీదికి ఉగ్రత అనేది? క్రీస్తు శకం 70లో వారి మీదికి వచ్చింది. దాని గురించి చెప్తా ఉన్నాడు. కనుక అప్పుడు ఇంక ఇశ్రాయేలీలు అనేవారే లేరు, వాళ్ళ దేశం ఇప్పటికీ లేదండి, వారి యొక్క దేవాలయం ఇప్పటికీ లేదు, ఇప్పటికీ దేవాలయం కట్టలేదు వాళ్ళు. కనుక దేవాలయం ఉంటేనే వారు దేవునితో ఆరాధించడానికి కనెక్ట్ అవుతారు. దేవుని వాళ్ళ ఆరాధనే లేదు వాళ్ళకి. ఇప్పుడు దేవాలయమే లేడు, మందసమే లేదు, బలిపీఠమే లేదు, ధూపవేదికే లేదు, సముఖపు రొట్టెలే లేవు, ఇంకా
దీపవృక్షమే లేదు, నిత్య బలులే లేవు, కనుక దేవునితో వాళ్ళు సంబంధం కలిగి లేరు. అందుకే తిరుగుబాటును దేవుడు ఏం చేశాడు అంటే మానిపేశాడు. తిరుగుబాటు దేవుడు వాళ్ళకి ఎప్పుడు మానిపేశాడు అంటే అది ఎక్కడికి తీసుకొచ్చి పెడుతుంది తెలుసా? దానియేలు గ్రంథము క్రీస్తు శకం 70 దగ్గర తీసుకొస్తూ ఉంది. అంటే క్రీస్తు శకం 70 అనేది 70 వారానికి ముగింపు, ఇశ్రాయేలీలకు కూడా ముగింపు. తిరుగుబాటు మాన్పుట కూడా అదే చివరి దినం, అదే చివరిది అనేది మనకు బైబిల్ తెలియజేస్తుంది. ఓకే, రైట్.